ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా శుభవందనములు. ఈ సమయంలో నేను దేవుని గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అవేంటంటే, కొంతమంది మేము ప్రార్థన చేస్తున్నాం గానీ, మా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని అంటారు. కొంతమంది ప్రార్థనకి జవాబు ఎందుకు రాదంటే, వారు చేసే ప్రార్థనలో మంచి ఉద్దేశం కలిగి ప్రార్థన చేస్తారు. కొంతమంది చెడు ఉద్దేశం కలిగి ప్రార్థన చేస్తారు. చెడు దురుద్దేశంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. అంతేకాదు, రెండోది అవిశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మూడోది, దేవునికి మహిమ వచ్చే విధంగా మనం ప్రార్థన చేయనప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. నాలుగోది, అవిశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఎదుటి వ్యక్తిని క్షమించే మనస్సు మనలో లేకుండా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మనలో దోషాన్ని పెట్టుకొని, మనలో పాపాన్ని పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మరి ఇలాగైతే ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు? ఒకటి, ఆయన చిత్తానుసారంగా మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. రెండోది, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మూడోది, మంచి మనస్సు కలిగి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. నాలుగోది, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు ఏ విధంగా ప్రార్థన చేస్తే ఆలకిస్తాడో నేను కొన్ని విషయాలు మీకు తెలియపరిచాను. ఈరోజు ఈ వాక్యం వెంటనే నీవు ఎటువంటి ఉద్దేశం కలిగి ప్రార్థన చేస్తున్నావు? ఒకవేళ చెడు దురుద్దేశం కలిగి ప్రార్థన చేస్తున్నావా? ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ఎప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే, మనం మంచి ఉద్దేశం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.